వందనాలు బ్రదర్. నేను ఈ మధ్య ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రార్థన ఎక్కువ చేయాలంటే ఏదైనా సలహా ఉంటే చెప్పండి బ్రదర్. ఖచ్చితంగా బ్రదర్. మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీకు కొన్ని సలహాలు చెప్తాను. వాటిని పాటించండి. మీ యొక్క ప్రార్థన జీవితము అభివృద్ధి అవుతుంది. నెంబర్ 1, ఫిక్స్ యువర్ టైం. మీరు ప్రార్థన చేసే సమయాన్ని కేటాయించుకోండి. ఎగ్జాంపుల్, మనం దావీదును చూసినట్లయితే అతడు దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. దానియేలు కూడా దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేసే సమయాన్ని ఫిక్స్ చేయాలి. ఆ టయాన్ని ఫిక్స్ చేయాలి. నీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో ఆ సమయాన్ని ప్రార్థన చేయడానికి నీవు కేటాయించు. నెంబర్ 2, బైబిల్లో చాలామంది భక్తులు ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు జరిగాయి. ఎగ్జాంపుల్, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిచిపోయారు. చాలామంది భక్తులు ప్రార్థించగా చనిపోయిన వారు లేచారు. అనేక మంది దయ్యముల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందారు. ఇదిగో, ఇటువంటి యొక్క గొప్ప కార్యాలను నీవు ధ్యానించిన ఎడల ప్రార్థన చేయడానికి నీకు కూడా ఆసక్తి పెరుగుతుంది. ప్రార్థిస్తే ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయా, నేను కూడా తప్పకుండా ప్రార్థిస్తాను అనే ఆసక్తి నీలో పెరుగుతుంది. నెంబర్ 3, ప్రార్థన చేసే సమయానికి మన జీవితంలో కొన్ని ఆటంకాలు తప్పకుండా జరుగుతాయి. సాతానుడు కొన్ని కార్యాలను మన జీవితంలో ప్రార్థన చేయకుండా కరెక్ట్ అదే సమయానికి తీసుకొని వస్తాడు. మనకు నచ్చే, మనము ఇష్టపడే వ్యక్తులే కావచ్చు, లేదా మనకిష్టమైన ఆహారమే కావచ్చు, లేదా మనకు ఇష్టమైన కొన్ని సంఘటనలు కావచ్చు. కరెక్ట్ నీవు ప్రార్థించే సమయానికే నీ ఎదుటకు వస్తాయి. నీతో మాట్లాడి నీ ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క ప్రార్థన సమయాన్ని దొంగలించడానికి, లేదా ఇష్టమైన ఆహారం వచ్చి నువ్వు ప్రార్థించకుండా నిన్ను శోధించడానికి, నీకు ఇష్టమైన సంఘటన నీ కళ్ళ ఎదుటకు వచ్చి నిన్ను ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేయడానికి ఇటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చినా, నీకు ఇష్టమైన ఫుడ్ వచ్చినా, నీకు ఇష్టమైన సంఘటనలు నీ ఎదుట జరిగినా నీవు ప్రార్థించే సమయానికి వాటిని అవాయిడ్ చేయాలి, బలవంతంగా అయినా సరే. నెంబర్ 1, ఫిక్స్ యువర్ టైం. ప్రార్థన చేయడానికి నీవు ప్రార్థన సమయాన్ని కేటాయించాలి. నెంబర్ 2, ప్రార్థన చేయగా జరిగిన గొప్ప కార్యాలను గురించి ఎక్కువ ధ్యానించాలి. మూడవది, ప్రార్థన చేసే సమయానికి ఏ యొక్క శోధన వచ్చినా, ఏ యొక్క ఆటంకం వచ్చినా వాటిని ఆ సమయానికి అవాయిడ్ చేయాలి. ఈ 3 కార్యాలు కానీ నీవు చేసినట్లయితే తప్పకుండా నీ యొక్క ప్రార్థన జీవితము అభివృద్ధి అవుతుంది. నువ్వు ఎక్కువసేపు ప్రార్థించగలుగుతావు.